కావచ్చు. ఇంకోటి అంటే ఇప్పుడు చాలామంది అమర్దీప్ సపోర్ట్ చేయండి అది అంటారు, కానీ అమర్దీప్ ఆడింది ఏం లేదు అందులో. ఏమున్నా కూడా ఫేక్ గేమ్ ఆడాలి. నాగార్జున సార్ వస్తే ముంగళకి వచ్చి సార్ తప్పని ఒప్పుకోవాలి, మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఎగాడి ఉంటారు. కానీ పల్లవి ప్రశాంత్ వర్క్ ప్రోగ్రెస్ తను చేయాల్సిన వర్క్ అంతా చేస్తాడు, తను చేసుకోవాల్సిన గేమ్స్ ఆడతాడు. అదే ఆయన చేసిన ఆయన ఆడిన గేమ్స్ దానివల్లనే ఈరోజు ఆయన హైలైట్ అయ్యిండు. ఈరోజు కూడా ఎప్పటికైనా ఫైనలిస్ట్ ఆయన ఉండు కాబట్టి అందరూ ఒక రైతు కుటుంబం నుంచి ఒక నార్మల్ పర్సన్కి విన్ చేపిస్తే బిగ్ బాస్ ఇంకా పాజిటివ్ ఎనర్జీ చెప్పుకొచ్చి జనాలు కూడా ఇంకో నెక్స్ట్ సీజన్ని ఇంటి చేస్తారు. ప్రశాంత్ ఇప్పుడైతే కప్పు గెలుస్తాడా? గెలిచే ఛాన్స్ అమర్దీప్ కూడా ఇస్తారని అంటున్నారు మా టీవీ అని. అంటే అదే మా టీవీ బ్యాచ్ అంతా ఒకటి అయ్యి బిగ్ బాస్ కూడా మా టీవీకి సపోర్ట్గా ఉండి వాళ్ళు అంటే బ్యాక్ ఎండ్గా మా స్టార్ మా బ్యాచ్ మొత్తాన్ని బిగ్ బాస్ అనే ఒక ప్లాట్ఫామ్లో వాళ్ళు సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారని కూడా ఉంది. అమర్దీప్కి ఇచ్చినాడు షో ఫెయిల్ అన్న. అమర్దీప్ చాలా గేమ్స్ ఫౌల్స్ ఆడుకుంటూనే వచ్చింది, కానీ లాస్ట్ వరకు ఆయన తీసుకొచ్చిండు. శోభా శెట్టి కూడా అలానే ఆడుకుంటూ వచ్చింది, కానీ ఆమెను లాస్ట్ వీక్ తీసేశారు. అది దీని వెనకాల అంతా మొత్తానికి స్టార్ మా బ్యాచ్ అనేది ఉందని అర్థమవుతుంది అన్న సింపుల్గా. అంటే ఇక్కడ కావాలని ఒక వర్గాన్ సైడ్ కారణం చేసి వాళ్ళు ఏదో గేమ్ చేయాలని చూసారు. కానీ ఒకవేళ అమర్దీప్ నాకు తప్పిస్తే నెక్స్ట్ నుంచి బిగ్ బాస్ మీద ఉన్నటువంటి రిప్యుటేషన్ కూడా జనాలకు వెళ్ళిపోయి జనాలు కూడా బాధపడాల్సి వస్తాయి. రైతు బిడ్డకి ఇచ్చేసి లేకపోతే అది ఆవిడ కూడా ఎన్నో దాంట్లో సేమ్ వాళ్ళకంటే ఎక్కువ కంటెంట్ ఇచ్చిండు, వాళ్ళకంటే ఎక్కువ గేమ్స్ ఆడిండు. ఇంకా డేర్నెస్ ఏంటంటే డైరెక్ట్ ఒప్పుకున్నాడు, నేను చేసిన ఫాల్ట్ అయితే నాకు ఎవిక్షన్ పాస్ కూడా వద్దని ఫ్రీగా నాకు వద్దని ఎవిక్షన్ పాస్ చేసిండు. ఇంత డేర్గా చేసిన తప్పును ధైర్యంగా ఒప్పుకునే సత్తా కూడా ఉండాలి. అట్లా చేసినట్టే నిజాయితీ ఉన్న వ్యక్తులకు ఇస్తే నెక్స్ట్ జనరేషన్ కూడా పోవాలనుకున్న వాళ్ళు కూడా ఇన్స్పిరేషన్ ఉంటుంది అందులోకి వెళ్తే. అది కాకుండా ఫాల్స్ గేమ్ చేసుకుంటూ వచ్చి అందరు కూడా సపోర్ట్ చేస్తూ స్టార్ మా బ్యాచ్ అని చెప్పి అంటే ఆల్రెడీ సెలబ్రేట్ అయిన వాళ్ళని ఎవరైనా సెలబ్రేట్ అంటారు. సెలబ్రేట్ కాని వాళ్ళను ఆ షోకి తీసుకోవాలంటే వాళ్ళని సెలబ్రేట్ చేసే విధంగా షో నడవాలి. కాబట్టి ఆ విధంగా ఉంటే మంచిదని పల్లవి ప్రశాంత్కి విన్ ఇస్తే బెటరు. పల్లవి ప్రశాంత్ కాకపోతే ఎవరికి ఇస్తే ఇంకా బెటర్ అనిపిస్తుంది. మీ ఫేవరెట్ ఎవరన్నా? యావరా పల్లవి ప్రశాంత్? మా ఫేవరెట్ అయితే పల్లవి ప్రశాంత్ అన్న. కానీ పల్లవి ప్రశాంత్తో యావరితో శివాజీ గారితో పోల్చుకుంటే యావరు కొంచెం బెటర్. ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు కావచ్చు, యావరు మామూలు ఒక బ్రెడ్ తిని జిమ్కి వెళ్ళి వర్క్ చేస్తున్నాం, వాళ్ళకి మమ్మీ లేకుండా కూడా అంత పల్లవి ప్రశాంత్ చెప్పాడు. ఆల్రెడీ నాకు ఈ అమౌంట్ వస్తే కూడా నేను పేద రైతులకు అది ఒక మంచి మోటివేషన్. అలాంటి వ్యక్తులు చెప్పడం చాలా రేరుగా ఉంటుంది. ఈ సమాజంలో ప్రతి ఒక్కరు పైసా కోసం చేసే రోజుల్లో కూడా ఆయన అంత డేర్ తీసుకున్నట్టు చాలా మంచిగా ఆలోచన అది. కానీ ఆ బయటికి వెళ్ళి పల్లవి ప్రశాంత్ 10 మందికి ఇచ్చేవాళ్ళు ఇన్ని రోజులు కష్టపడి అందులోకి వచ్చినందుకు కూడా ఎవరికి ఇస్తే కూడా బ్యాక్ సపోర్ట్ అవుతారు. రేపు పొద్దుగా కూడా ఆయన కూడా అన్ని గేమ్ ఆడినందుకు కూడా సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఒక చిన్న లింక్ అంతే. ఇంకోటి అన్న, ఇప్పుడు ఏవీ మొన్న వచ్చింది కదా, అందులో ఎవరిది బాగుందన్న? ఏవీలో పల్లవి ప్రశాంత్ లాస్ట్ ఏవీలో అయితే అందరికంటే మంచిగా అంటే యావరిది ఒకటి గూస్ బాంబ్స్ వచ్చినాయన, తర్వాత శివాజీ గారిది, తర్వాత ఇంకా అంతా ఇంత చూసుకుంటే అర్జున్ది బాగుంది. పల్లవి ప్రశాంత్ది ఎంత ఎక్స్పెక్ట్ చేయలేకపోయాడు. అంటే ఆల్బమ్ తీసుకున్న మధ్యలోనే బిగ్ బాస్ కన్వెన్షన్ ప్రోగ్రామ్ పిలిచారు అని ఒక ఎన్విరాన్మెంట్. ఎడిటింగ్ కరెక్ట్ చేయలేదని అంటున్నారు చాలా మంది. అతనిది కావాలనే తక్కువ చేశారు, మ్యూజిక్ అయినా కరెక్ట్ చేయకుండా పెట్టారని అంటున్నారు. ఎందుకంటే మధ్యలో వచ్చిన అర్జున్కు ఎలివేషన్ చాలా ఎక్కువ కట్ చేసిరు. ప్రశాంత్ ఎప్పటి నుంచో ఫస్ట్ నుంచి ఉన్న వ్యక్తికి కూడా సగం కట్ చేసి కావాలని తక్కువ చేసిరు అనిపించింది. అది ఎందుకు? పల్లవి ప్రశాంత్ ఉన్న ఏవీలో 80% అమర్దీపే ఉన్నాడని చెప్తున్నారు. అది ఎంతవరకు? అది వాస్తవమే అన్న. ప్రతి దగ్గర కూడా అమర్దీప్ను చూపించడానికి, అమర్దీప్ తప్పులు ఉన్నది కూడా అలా ఈయన కవర్ చేయడానికి, అమర్దీప్ రైట్ అని చూపించడానికి కూడా కొన్ని ప్రయత్నాలు జరిగినాయి. అందులో చూస్తే ఏవి చూస్తే ఈజీగా అర్థమైపోయింది. అందులో మొత్తం వీడియో మొత్తం చూస్తే అందులో పల్లవి ప్రశాంత్ చేసిన మంచి పనులు కూడా ఇంకా ఒకనొక సందర్భంలో అమర్దీప్ శోభా శెట్టి ఇద్దరు కలిసి కూడా ఆ వ్యక్తికి మన్నటి వరకు కూడా ఫుడ్ వస్తే కూడా ఫుడ్ దాపెట్టుకున్నాం అమర్దీప్, కానీ దాన్ని చూపించలేదు. కానీ ఓన్లీ గొడవ పడ్డది అమర్దీప్ ఈ పల్లవి ప్రశాంత్ అన్నది ఇవన్నీ ఎక్కువ అంటే అమర్దీప్ని హైలైట్ చేయాలన్న కాన్సెప్ట్ ఉందని నడుస్తుంది. అయితే అది కూడా వాస్తవమే ఉన్నది. ఆ ఏవీలో ఆయన సగం. ఒకవేళ ఈ షోలో అమర్దీప్ గెలిస్తే మాత్రం ఏమవుతుంది అంటారు? ఏమైతుంది అంటే బిగ్ బాస్ నమ్మకం పోతుంది జనాలకు. ఉల్టా పుల్టా అని చెప్పి అంటున్నారు కదా, నాకైతే డౌట్ వచ్చింది. అంటే ఇంతకుముందు ఏం చేశారు, ఉల్టా పుల్టా అని చెప్పేసి లీస్ట్ ఓట్లు ఉన్న వాళ్ళని, సెకండ్ ప్లేస్ ఉన్న వాళ్ళని తీసుకొస్తారు. కానీ లీస్ట్ ఓట్లు కిందకి అంటే రేపు పొద్దుగా కూడా నాకు మా జనాలు కూడా ఉన్న డౌట్ అదే. ఫస్ట్ ఉల్టా పుల్టా అంటారు, లాస్ట్కి వస్తే కింద ఉన్న కప్పిస్తామంటే ఇంకా ఉల్టా పుల్టానికి ఇది ఇందుకోసం ఉల్టా పుల్టా పరిస్థితి అనే డౌట్ వస్తుంది జనాలకు. ఇప్పుడు ఇంకొకటి కూడా అవుతుండొచ్చు కదా, ఉల్టా పుల్టా అని చెప్పేసి నాగార్జున కప్పు తీసుకొని వెళ్ళిపోతుండొచ్చు కదా. మేబీ అయ్యుండొచ్చానా. ఎందుకంటే ఈ సీజన్లోని ప్రైజ్ మనం ఇస్తాం, కప్పు వరకు ఏమంటే కూడా అయితే అయ్యింది. అందుకే ఉల్టా పుల్టా అని అందుకే పెట్టినాం. అంటే తప్పులు మేము కూడా చేస్తాం, దాన్ని కప్పు తీసుకొని ఉల్టా పుల్టా అంటే అయిపోతుంది. జనాలు పిచ్చోళ్ళు ఓట్లు. ఇప్పుడు ఏదైనా ఓటింగ్ ప్రకారము మేము ఎప్పుడైనా మనకు మామూలుగా గూగుల్ సెర్చ్ చేసినాం, ఓటింగ్ లిస్ట్ చూస్తున్నాం, పైన ఉండేటోళ్ళు పైన ఉంటారు. కానీ లాస్ట్కి వచ్చే వాళ్ళకు అసలైన ఎలిమినేషన్ కావాల్సిన వాళ్ళు కాకుండా ముంగళ్ళని తీస్తున్నారు. అదే ఉల్టా పుల్టానే మరి వాళ్ళకి తెలియదు. ఇన్ని రోజులు శోభా శెట్టి సర్వే ఏంటంటే అదే రీజన్. ఎప్పుడో లోపం ఉన్నప్పుడే పోవాలి ఆమె, కానీ లోపం పక్క నుంచి ఆమెను సేవ్ చేసి లోపం లేడు మన టేస్టీ ఉన్నప్పుడు
ఇంకోటి 50 లక్షలు ఇస్తాను అన్నారు కదా, అది జెన్యున్ గా ప్రజలకు ఇస్తాడా అన్న పల్లవి ప్రశాంత్ ఒకవేళ గెలిస్తే? అది అది ఓట్ల గురించే అని అంటున్నారు చాలా మంది, సింపతి మీద డైరెక్ట్ చెప్పినా అంటే 100% 60% తను చేయాలనుకున్న చేస్తాడేమో నమ్మకం. ఎందుకంటే ఈ రోజుల్లో మనిషి కనబడే పైసా కనబడి ఒక లెక్క మారుతుంది, పైసలు లేని ఒక లెక్క మారుతుంది. కానీ ఆయన తీసుకున్న స్టేట్మెంట్ అయితే మంచిది. ఎందుకంటే ఒక పేద నిరుపేద కౌలు రైతు చేస్తూ ఆ కుటుంబాన్ని వెళ్ళకుండా కూడా పంట నష్టపోతే వాళ్ళు సూసైడ్ చేస్తున్నారు. అలాంటి కుటుంబాన్ని ఐడెంటిఫై చేసి ఇస్తానే ఐడెంటిఫికేషన్ టైం పడుతుంది. ఇట్లా ఇప్పుడు 50 లక్షలు డైరెక్ట్ ఏం రావు, అలా ట్యాక్స్ కట్ అవుతుంది. ఇట్లా ఆ జనాలు అందరికీ తెలిసి కూర్చుంది. బట్ అలా ట్యాక్స్ కట్ అయిన తర్వాత ఎంత వస్తుంది దాన్ని బట్టి ఈ వీక్లో అంటే ఇప్పుడు ఈ సీజన్లో పల్లవి ప్రశాంత్ యావర్ వీళ్ళిద్దరు తప్ప వేరే ఎవరైనా గెలిస్తే వచ్చే సీజన్ ఎవరైనా ఆదరిస్తారంటారా? జనాలు ఆదరించే అంటే చూడండి, బిగ్ బాస్ హోప్లెస్ గా వదిలేస్తారా లేకుంటే వదిలేస్తారు, ఆల్రెడీ వదిలేసేస్తారు. ఎందుకంటే స్టార్ మా బ్యాచ్ ని ఎంకరేజ్ చేస్తున్నా కనబడింది. వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళ ఒక మాట అన్న దాని గురించి కప్పిపుచ్చి మాట్లాడారు. మొన్న శివాజీ గారు మాట్లాడడం ఒక మాట కూడా దాన్ని ఎంతో చేయాలనుకున్నారు. యావర్ చేసిన చిన్న మిస్టేక్ కూడా కావాలని అగ్రెసివ్ అవి అవన్నీ కనబడుతుంది. ఒకవేళ వాళ్ళకు ఇప్పుడు ముంగలున్న వీళ్ళ ముగ్గురికి శివాజీ గారికి కావచ్చు, పల్లవి ప్రశాంత్ కావచ్చు, యావర్ కావచ్చు, ఇంకా అంతే అర్జున్ కానీ ప్రియాంక కూడా చాలా తప్పులు చేసింది. అయినప్పుడు కూడా సర్వే అయ్యకుండా వచ్చింది స్టార్ మా బ్యాచ్ కాబట్టి. వాళ్ళు శివాజీ గారు అన్నట్టే వాళ్ళు ముందే ప్లాన్ చేసుకొని బిగ్ బాస్ ఓలోకి వచ్చిన దాని ప్రకారం వాళ్ళు ఒక స్ట్రాటజీ ప్లే చేస్తారు తప్ప వాళ్ళ జెన్యూనిటీ అనేది ఇంకా లేదు. లాస్ట్ వీక్లో పల్లవి ప్రశాంత్ అండ్ అమర్దీప్కి గొడవ అయింది. ఆ గొడవలో పల్లవి ప్రశాంత్ తోటి అంటే పల్లవి ప్రశాంత్ కాదు శివాజీ గారితో వాళ్ళకి సారీ చెప్పించారు. కానీ అమర్దీప్తో మాత్రం పల్లవి ప్రశాంత్కి సారీ చెప్పలేదు. అది ఎందుకంటారు మరి? అదే వెనకేసుకురావడం, అతని తప్పులు ఎక్కువ చూపిస్తే జనాలు ఓటింగ్ తక్కువ అవుతుంది. అంటే నాగార్జున గారు పల్లవి ప్రశాంత్ కాకుండా అమర్కి సపోర్ట్ చేస్తారంటున్నారా? బరాబరు అది అందరికి కనబడుతుంది కదా, జనరల్గా కనబడుతుంది. ఎంత చేసినా కూడా పల్లవి ప్రశాంత్ని అనరాని మాటలు ఆ షో అంతమంది నేషనల్ టెలికాస్ట్ షోలో కూడా అనరాని మాటలు అన్నాడు. దాన్ని బిగ్ బాస్ కట్ చేసిండు చాలా వరకు. ఈయన కొడుకు కానీ కొన్ని వల్గర్ మాటలు మాట్లాడు. ఓకే, అలాగే ఇప్పుడు బిగ్ బాస్లో వచ్చేసి అమర్దీప్ వచ్చేసి క్యాప్టెన్సీ కావాలి అనేది క్యాప్టెన్సీ ఇచ్చారు. అలాగే నిన్న మొన్న టీ షర్ట్ ఏదో కావాలని చెప్పేసి టీ షర్ట్ కూడా సైడ్కి తీసుకెళ్ళి ఇచ్చారంట. అలాగే ఇప్పుడు కప్పు కూడా కావాలి అంటున్నారు, కప్పు కూడా ఇస్తారంటారా మరి? అది నాగార్జున గారి విజ్ఞత, వాళ్ళ విజ్ఞత నాగార్జున గారు ఇస్తే చెప్పలేం. ఇచ్చిన తర్వాత షో వరుతాడు. ఆల్రెడీ హోస్టింగ్ శివాజీ రావాలని అందరు పేరే కింద కామెంట్లో తెలుస్తాం మనం. మన శివాజీ గారు చేసిన డిఫెన్స్కు అది డైరెక్ట్ అన్నారు, బాబు గారు మీ ఇది వాస్తవం అనిపిస్తుంది, నిజంగా ఇంత పెద్ద ఇష్యూ కావాలని ఇంత పెద్ద మీరు కావాలని చేస్తారు, ఇన్నాడే నన్ను బయట రాంగ్ ప్రూవ్ చేయాలనుకుంటారు అని చెప్పేసి శివాజీకి అర్థం కానీ ఇంకా సార్ నేను ఏం చెప్పాను దండం పెట్టిండు. అంటే నెక్స్ట్ సీజన్ శివాజీ గారు హోస్ట్ చేస్తే మంచిగా ఉంటుంది అంటారా? బరాబర్ మంచిగా ఉంటుంది, బరాబర్. ఎందుకంటే ఆ వ్యక్తి మాట్లాడే ప్రతి క్యాలిక్యులేషన్ కూడా ఒకరికి ఎవరు నష్టపోవాలని చెప్పాలని ఏమన్నా ఆయన గేమ్ అని ఆయనతో పాటు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, నేను ఎదుగుతున్న పక్కన వాళ్ళని ఎదగాలని. అదే స్టాండ్ మీద ఉన్నాడు. తప్పు చేస్తే తప్పు సరిదిచ్చుకుంది. ఇక్కడ ఈ షో కోసమే కాదు ఫ్యూచర్లో కూడా బాగుండదని చెప్పి చాలా వరకు సజెషన్ ఇచ్చింది. వాటిని తీసుకున్న వాళ్ళు కరెక్ట్గా ఉండరు. ఈరోజు తీసుకున్న వాళ్ళు చాలామంది దూరమే. అదే ఓకే సార్. అయితే ఇంకొక చిన్న టాపిక్ ఏంటంటే మొన్న అమర్దీప్ కెప్టెన్సీ కోసం ఏడ్చాడు, కెప్టెన్సీ అడిగాడు అని చెప్పేసి అతనికి కెప్టెన్సీ ఇచ్చారు. అదే ప్లేస్లో యావర్ కానీ లేకుంటే పల్లవి ప్రశాంత్ కానీ లేకుంటే శివాజీ వీళ్ళు ఎవరైనా ఉంటే వీళ్ళకి ఇట్లా కెప్టెన్సీ ఇచ్చేవాళ్ళ? ఇవ్వకపోతుండే, 100% ఇవ్వకుండా. ఎందుకంటే అప్పటి నుంచైనా ఫేవరిజం, బిగ్ బాస్ టీం మొత్తం ఫేవరిజం మొత్తం అమర్కే చూపిస్తుంది. కష్టపడి రాను కష్టపడి సంపాదించుకొని కష్టపడి అన్ని గేమ్స్ ఆడి క్యాప్టెన్సీ వచ్చిన వాళ్ళే ఆ హౌస్లో తగ్గట్టు అందులో ఉన్నారు. ఏం రానుకో అడుగు అమర్దీప్ ప్రతి దాంట్లో అడుక్కొని ఉన్నది. అలా ఆడింది ఏముంది, జెన్యున్ ఏడ ఉన్నావు సరే నాకు కాయిన్స్ నువ్వు అని అట్లా అడుక్కొని తెచ్చుకున్న దానికి కూడా దాని మీద దబాయింపు. నేను క్యాప్టెన్ ఓటా పిలిపోయినప్పుడు నువ్వు క్యాప్టెన్ ఎందుకు అవుతావు? మినిమం తెలుసు కదా. దానికి సెంటిమెంట్గా అప్పుడు ఫస్ట్ వీక్లో ప్రశాంత్ రైతులు అంటే నువ్వు రైతులను బీటెక్ ఓట్లు పడతాయని అదొక నా నాలెడ్జ్ ఉందా? బీటెక్ నాలెడ్జ్ అది కూడా లేదు. అది ఇంకా వాళ్ళకు అంటే ఎట్లా అయిపోయిందంటే ఇక ఒక కారణం ఒకరిని లేపాలనే ఒక విధంగా తప్ప. ఒకటి పల్లవి ప్రశాంత్ ఇప్పుడు ఇద్దరు శివాజీ ఉన్నాడు కదా, శివాజీ వల్ల పల్లవి ప్రశాంత్ ప్లస్ ఉందా మైనస్ ఉందా? ఇంకోటి ఏంటంటే అందరు అంటున్నారు పల్లవి ప్రశాంత్ని వెనక పెట్టుకొని శివాజీ ఫేమ్ అవుతున్నాడు అని అంటున్నారు. అది దానికి ఏమంటారు? అది తప్పనా? అది ఎట్లా అంటే ప్రశాంత్ కూడా తెలుసు. ఒకవేళ ప్రశాంత్ యావర్ని ఇద్దరిని కూడా శివాజీ గారు లేకపోతే ఎప్పుడో కారణం చేయాలని డే 1 నుంచి స్టార్ట్ చేశారు. వీళ్ళని కావాలని ఒకనొక సందర్భంలో బయట చూసుకొని వచ్చిండు శివాజీ అన్న బయట చూసుకొని వచ్చిండు. పల్లవి ప్రశాంత్ గురించి తెలుసుకొని వచ్చి అలా గేమ్ ప్లే చేస్తున్నాడు అని అంటున్నారు అందరు. లేదు అట్లేం లే అన్న, అట్లా గేమ్ ప్లే చేయాలనుకుంటే అతను ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు సేమ్ అని అన్నట్టుగా ఒకనొకప్పుడు ఏమన్నారు వీళ్ళందరూ కొట్లాడుతుంటే కూడా యావరి వీళ్ళందరూ కొట్లాడుతుంటే ఆ రోజు స్టాండ్ తీసుకొని ఈయన ఓన్ ఈయన ఒక్కరు సైడ్ అయిపోవచ్చు.
ఆయన డే 1లో కూడా చెప్పినా కూడా మేము లేకపోతే ఈరోజు ఇంతమంది ఉండకపోతే జెన్యున్గా ఆయన కూడా ఒప్పుకున్నాడు పల్లె ప్రశాంత్ కూడా. అట్లా అనుకుంటే ఇప్పుడు ఆల్రెడీ ఈయన ఆర్టిస్ట్ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఇలా ఈ స్టార్ మా బ్యాచ్ వెంబడి పోవచ్చు. అట్లా ఎందుకైతే పల్లె ప్రశాంత్ ఒక డౌన్ టు ఎర్త్ వచ్చిన అబ్బాయిని వాళ్ళని సపోర్ట్ చేయాలి. వాళ్ళకు కూడా లైఫ్ ఆయన అన్నాడు నా లైఫ్లో అన్నీ చూసిన, నాకు డబ్బు చూసిన, పేరు చూసిన, అన్నీ చూసిన, ఇంత ఉన్నా కూడా నాకు అవసరం లేదు, కానీ మీతో ఉండి నాతో పాటు ఇంకోటి ఎదగాలని ఒక ఆలోచన ఉందని చెప్పి ఆ రోజు చెప్పేసింది కదా. గత 6 సీజన్లలో ఎప్పుడు రానంత రేటింగ్ అంటే ఛానల్కి బిగ్ బాస్కి ఎప్పుడు రానంత రేటింగ్ పల్లవి ప్రశాంత్ ఈసారి బిగ్ బాస్ 7కి వచ్చింది. ఎవరి వల్ల అంటారు? మీ ఒపీనియన్. అది ఎందుకు వచ్చిందంటే ఇంకా అది ఎవ్రీ సీజన్ వస్తుందా అని మనకైతే పైన స్క్రోల్ చేస్తలేరు. ఎందుకంటే నాగార్జున గారు ప్రతి సీజన్లో వచ్చి ఫస్ట్ మాట అయిపోయేది ఉంటుంది. కొన్ని వారాలు గడిచాక ఎప్పుడు రాని సీజన్లో చూడని సీయింగ్ మొత్తం మనకి వస్తుందని చెప్పేసి ప్రతి ఒక్క సీజన్లో అయిపోయింది. ఇప్పుడు ప్రతి సీజన్లో అయిపోయింది. కానీ అంటే మీరు అడిగిన దానికైతే ఒక పరంగా చూసుకుంటే పల్లవి ప్రశాంత్ గారు కావచ్చు, ఆయన పేరు చాలా వినపడుతుంది. ఎక్కడ చూసినా పల్లవి ప్రశాంత్ కూడా జై జవాన్ జై కిసాన్, మా ఓటు పల్లవి ప్రశాంత్కే అని చెప్పి చెప్తున్నారు. దానికి తోడు రీసెంట్ గా అతనికి కాల్స్ చేస్తుంటే కాల్స్ కూడా కలవడం లేదు. ఇవాళ 12 వరకే ఛాన్సెస్ ఉన్నది. ఇవాళ 12 o'clock వరకే ఛాన్స్ ఉన్నాయి. మరి ఆ 12 o'clock వరకు మీరేమైనా సజెషన్ ఏమైనా ఇవ్వగలుగుతారు జనాలకి? ఇవ్వగలుగుతాం అంటే ఇప్పుడు నేను పర్సనల్ ట్రై చేసిన, కాల్ కనెక్ట్ కాలేదు. దాని గురించి కూడా ఆల్రెడీ మన యూట్యూబర్స్ ఎవరు ఆల్రెడీ కాల్ చేసి వాళ్ళకు కంప్లైంట్ అవుతుంది చెప్పేసి సమాధానంగా చెప్పకుండా కట్ చేసి అది కూడా చూసినాం. అంటే వాళ్ళకు ఒక వ్యక్తిని అంటే ఫస్ట్ ఏం చేయాలంటే బిగ్ బాస్ అనే చరిత్రలో వాళ్ళు చేయాల్సింది ఫస్ట్ ఓటింగ్ ఫ్రైడే వరకు అయిపోయిన తర్వాత ఫ్రైడే తర్వాత సాటర్డే రోజు నాగార్జున సార్ వచ్చినప్పుడు డిస్ప్లే మీద కావాలి. ఎవరో లిస్ట్ లైవ్లో డిస్ప్లే మీద కావాలి ఎవరికైనా వాళ్ళు ఎవరు చేస్తున్నది. అది ఏం చేయకుండా మనం జనాలను తీసుకెళ్ళి అందరం ఓటేసి అంటే ఈ ఓటింగ్ అనేది కూడా అంత డ్రామా అంటారా? బరాబర్ డ్రామానే మరి అలా చూసుకుంటే నేను ప్రతిరోజు ఓటింగ్ వేసిన తర్వాత లాస్ట్ ఫ్రైడే రోజు నైట్ చెక్ చేసినప్పుడు అసలు కింద బాటంలో వాళ్ళ ఎలిమినేషన్ గారు వీళ్ళకి నచ్చిన వాళ్ళు ఉంచుకుంటారు, నచ్చిన వాళ్ళని తీసేస్తారు. అది ఇంకా ఓటింగ్ పెట్టి జనాలను ఏదో మొబైల్ పెట్టాలని పెడుతుంది తప్ప వాళ్ళు ఎప్పుడో ఫిక్స్ అయ్యారు ఎవరికి అలా ఏందనేది. పల్లవి ప్రశాంత్కి ఇస్తే బెటర్, 100% బెటర్. ఓకే, మీ తరపు నుంచి పల్లవి ప్రశాంత్కి చెప్పాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఇప్పుడు లాస్ట్కి వచ్చేసినాం కదా, ఒక ఫ్యాన్గా ఒక అభిమానిగా చెప్పాల్సిందంటే ఆయన ఇచ్చిన మాట నెరవేర్చుకోవాలి ఫస్ట్. దాన్ని తెలుసుకొని లోపల ఎట్టున్నాడో ఈరోజు ఎట్టున్నా అట్లా ఉంటే బాగుంటుంది. ఇంకొకటి ఆయన ఏ ఫియర్నెస్ లేకుండా ఎప్పుడైతే గేమ్లు ఆడతాడో అదే ఫియర్నెస్ నాగార్జున సార్ గారి దగ్గరకు వచ్చినప్పుడు సార్ మూలంగా అదే వ్యక్తపడాలి. డేర్ టు డేర్ ఉన్నాడు. కొంచెం అడిగి రాగానే మరీ తగ్గిపోయినట్టు మరీ అమాయకంగా ఉండేటట్టు ఉంటే జనాలుగానే ఫేక్ అనిపిస్తుంది జనాలకు. కానీ ఆయనకున్న నేచర్ అలాంటిదని జనాలు అంటే గౌరవము, ఒక అభిమానము అది కూడా అనుకోవచ్చు, అట్లా కూడా అనుకోవచ్చు. కానీ నిన్ను పాయింట్ అవుట్ చేసి మాట్లాడినప్పుడు కూడా నువ్వు ఆ గౌరవం లేకనే ఉన్నావు అనుకో, జనాలకు కావాలని అడిగిన చేసేది మొత్తం లోపల చేస్తుంది, మళ్ళీ ముంగలకు వచ్చి నటిస్తున్నా కాడికి వెళ్ళిపోయింది. చాలా మంది అంటే నేను యాజ్ ఎ ఫ్యాన్ నాకు అట్లా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన జెన్యూన్ ఉన్నాను మేము అనుకో. నాగార్జున సార్ పల్లవి ప్రశాంత్ న్యాయం చేస్తున్నాడు, అన్యాయం చేస్తున్నాడు? మీ ఉద్దేశం? సిచ్యువేషన్ తగ్గట్టు చేస్తుంది. ఎందుకంటే సిచ్యువేషన్ తగ్గట్టు ఎట్లా అంటున్నా అంటే ఒకనొక సందర్భంలో పల్లవి ప్రశాంత్ ఐపీ వస్తుంది అన్నప్పుడు ఐపీ చేసిండు, తర్వాత కావాల్సినప్పుడు అమర్దీప్ని ఐపీ చేయాలన్నా పల్లవి ప్రశాంత్ నెగిటివ్ చేసిండు. అంటే వాళ్ళు ఎట్లా ఆయన నాగార్జున సార్ కంటే అందులో ఆల్రెడీ మా హ్యాండ్ రైటింగ్ ఉంది, పేపర్ వర్క్ ఉంది. ఆ పేపర్ వర్క్ ప్రకారం ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన డైరెక్ట్ నాగార్జున సార్ డైరెక్ట్ మొత్తం మాట్లాడు పేపర్ వర్క్ కూడా ఆయన ఉన్న మైక్తో చెప్తుంటారు. పల్లవి ప్రశాంతం తీసుకొచ్చింది నాగార్జున సారే కదా. ఒక 50% అయితే నాగార్జున సపోర్ట్ లేకుండా అయితే పల్లవి ప్రశాంత్ అయితే రాడు. అలాంటప్పుడు ఆయన సపోర్ట్ చేయడం అంటారా మీరు? చెయ్యరు అంటే ఇప్పుడు లోపలికి వెళ్ళేంత వరకు చేసినావు, లోపలికి వెళ్ళిన తర్వాత అయితే ఒక వర్గాన్ని చేసిన ఆల్రెడీ జనాలు కనబడుతుంది కదా. అంటే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఇంత హైప్ అవ్వడానికి కారణం కూడా అమర్దీపే అని చెప్తారు కదా. అమర్దీప్ మొత్తం కుల్లంతా అదే. నేను సంవత్సరం మొత్తం అవి చేస్తే నాకు 1 lakh సబ్స్క్రైబర్లు వచ్చారు. పల్లవి ప్రశాంత్కి డైరెక్ట్ వచ్చేసారు, వాడిని ఇంకా ఎక్కువ ఫేమ్ చేస్తారు అని కక్ష పెట్టుకొని అపోజ్ చేసిన కూడా పల్లవి ప్రశాంత్ ఐపీ చేసి నేను టార్గెట్ చేయడం వల్ల అయిపోయాను. ఆయన జెన్యూన్ ఉంటుకుని నేను టార్గెట్ చేసిండు. అంటే ఊరికే అతన్ని చేసిందేముంది, అది అమర్దీప్ వచ్చేసి అతన్ని ట్రోల్ చేయడం వల్లనే, ఊరికే అతన్ని అది చేయడం వల్లనే అతనికి ఫేమ్ అనేది వచ్చింది కదా. అమర్దీప్ను అరవడం వల్ల పల్లవి ప్రశాంత్కి ఫేమ్ వచ్చిందంటే అరవమని ప్రశాంత్ ఏమైనా ముంగల చెప్పినా ఇట్లా ఏం చెప్పలే కదా. ఆయన ఎప్పుడు ఏమో చెప్పాడు కదా ఎవరైనా. అంటే ఆయన జెన్యూన్గా పల్లవి ప్రశాంత్ ఆయన గేమ్ ఆడడానికి వచ్చింది, ఆయన గేమ్ ఆయన ఆడుతున్నాడు. అమర్దీప్ టార్గెట్ చేసిండు, అది జనాలకు అమర్దీప్ మైనస్ అనిపించింది, పల్లవి ప్రశాంత్ది రైట్ అనిపించింది. ఓకే, యాజ్ పర్ లాస్ట్ టాపిక్ సార్ ఏమిటంటే పల్లవి ప్రశాంత్ ఇన్ని సీజన్లు గత 6 సీజన్లు చూసి లాస్ట్లో ఈ సీజన్లో ఎలా ఆడాలి అని తెలుసుకొని వచ్చారని చెప్పేసి లాస్ట్ టైం మన శోభా శెట్టి అండ్ అమర్ చెప్పారు.
అది ఎంతవరకు కరెక్టేనా అసలు? అంటే మిగతా చూడకుండా వచ్చారు అనుకుంటావా? మనం ఎట్లా అదే నేను అనుకుంటాం? చెప్తున్నాను. వాళ్ళు చూసి వచ్చారు కదా. అదే నేను చూడకుండా- అంటే వాళ్ళు ఎందుకు చెప్పారు రీల్ రెండు కూడా బయట కాళ్ళు ముఖాలు, రిలీజ్ రెండు అయింది కదా. మాస్కులు అని చెప్పేసి. ప్రియాంకది అమర్దీప్ది ఒక షూట్ చేస్తున్న అందులో క్యాప్ బాగుంది, ఇట్ విల్ టేక్ బీబీ హౌస్ అని. అంటే వాళ్ళు చూడకుండా వచ్చిరా? వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు ఏది నీ మొత్తం అట్లా అంటే మరి అమర్దీప్ వాళ్ళ ఫ్రెండ్ మానస్ ఉండే, మానస్ మొత్తం ఈయన చూసి చూడలేకుండా ఉంటాడా? ఈయన సపోర్ట్ చేయలేదా? వాళ్ళు ఇంకా ఈయనకన్నా ఎక్కువ చూసి వచ్చారు. కానీ అర్జున్ అన్నట్టు ఏకలా వచ్చి మేకలా తగులుకున్నాడు. ప్రశాంత్ జెన్యున్ వచ్చిన వాళ్ళందరికీ మినిడే కూర్చుని కాబట్టి వాళ్ళకి నచ్చుతలే, అంతే కదా. ఏం లేదు జనరల్ అయితే చెప్పాలి. ఇంకొక చిన్న క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్, వీళ్ళు వచ్చేసి ఒక సెలబ్రిటీ. కామన్ మ్యాన్ కి కప్పించేసే సెలబ్రిటీస్ రారు అంటున్నారు. మరి రారని ఎందుకు అనుకోవచ్చు? అంటే నెక్స్ట్ సీజన్లకి కామన్ దానికి జనాలకి ఇంకెక్కువ వెళ్తుంది కదా. జనాలకు వెళ్తారు కానీ సెలబ్రిటీస్కి నచ్చదు కదా. ఎందుకంటే మేము సెలబ్రిటీస్లో మమ్మల్ని పిలిచి మరి మీరు వేరే కామన్ మ్యాన్కి ఇచ్చేస్తే మేము ఎందుకు రావడం అని చెప్పి చెప్తారు అని చెప్పి బయట టాక్. రాకపోతే ఆయన కాదు ఇంకోరు వస్తారు. అట్లాంటి కామన్ అని సెలబ్రేట్ అయినంత మాత్రం సెలబ్రేట్కి బిగ్ బాస్ ఎందుకు? అలాంటప్పుడు ఈక్వాలిటీ లేదనో, అమ్మాయికి అబ్బాయికి రిలేషన్ అలా ఏం తేడా ఉండదు బిగ్ బాస్ అన్నప్పుడు. బీదోడు ఆర్టిస్ట్ ఇవేందుకు తేడాలు వస్తాయి మరి? రీసెంట్గా ఎలిమినేట్ అయ్యారు శోభా శెట్టి గారు. ఆమె మీద మీ అభిప్రాయం ఏంటంటే మీరేమైనా చెప్పాలి అనుకుంటున్నారు ఆమెకి? చెప్పాలంటే ఆమె శివాజీ గారి ఆమె వెళ్ళడం మీకు ఎలా ఉంది? మంచిదే. నేను ఫస్ట్ ఎప్పుడు ఎలిమెంట్ అయ్యాను చూసిన. అంటే ఆమె స్టార్టింగ్లో కొంచెం అరవడము లేకుంటే ఎక్కువ గట్టిగా మాట్లాడడము అట్లా చేసింది. అయితే చేసినప్పుడు మనం అందరం ఏం చెప్పామంటే, చాలామంది ఏం చెప్పారంటే ఒక శివంగి అమ్మాయి అంటే అబ్బాయికి ఈక్వల్గా ఉండాలి అలా అరుస్తుందని చెప్పారు. తర్వాత వచ్చేసి శోభా శెట్టి యొక్క గ్రాఫ్ పడిపోయింది. అది దేనివల్ల అంటారంటే పల్లవి ప్రశాంత్ని టార్గెట్ చేయడం వల్ల అంటారా, అంటే అమర్దీప్ని సపోర్ట్ చేయడం వల్ల? పల్లవి ప్రశాంత్ కంటే అంటే ఆమె ఆవేశం చేయాల్సింది చేస్తుంది. చేసిన తర్వాత మళ్ళీ ఆ తప్పును తెలుసుకొని మళ్ళీ దగ్గరికి మాట్లాడి చూసిన ఒక యాటిట్యూడ్, నాకు యాటిట్యూడ్ ఉందని చూపిస్తారా? ఆ యాటిట్యూడ్ ఆమె సగం నాశనం చేసింది. ఆమె యాటిట్యూడ్ బంద్ చేసి మనందరం ఇంటికి కలుసుకొని పోతుంటే ఈరోజు ఇంకా ఆమె ఫైనలిస్ట్ ఉంటుండే మేబీ. ఇంకోటి శివాజీ గారు చెప్తున్న సర్కాసింగ్గా మీరు వెళ్ళండి సార్ కూర్చొని ఈ బిహేవియర్ ఉంది చూసినావా? ఆ బిహేవియర్ వల్ల రెస్పెక్ట్ అది ఇంకా పెద్దగా డ్రాప్ అవుట్ అయిపోయింది. ఆమె ఓటింగ్ కూడా డ్రాప్ అయ్యి ఈరోజు ఎలిమినేషన్ అయింది. లేకపోతే ఆమె ఉంటుండేమో కానీ కొన్ని యాక్సెప్టెన్స్ చేసుకోలేకపోయింది. అంతే. నువ్వు ఇది మంచిది లేదంటే నేను నాకు మంచిదే, నీకు నచ్చకపోతే నాకేందని ఒక జనాలు 100 మంది చూసినప్పుడు నువ్వు ఉండాలి. లేదు లాస్ట్గా ఒక క్వశ్చన్, మీరు డైలీ చూస్తున్న బిగ్ బాస్ అని చెప్పారు కదా, పల్లవి ప్రశాంత్ గేమ్ కానీ అందరి గేమ్లలో ఒక పర్సన్ని తీస్తే ఒక పర్సన్ పల్లవి ప్రశాంత్ అని చెప్తారు మీరు. ఆ పల్లవి ప్రశాంత్ ఇన్ని గేమ్లు ఆడిన దాంట్లో ఏ గేమ్ అంటే ఇష్టం మీకు ఎక్కువగా? అందరూ ఆ క్యూబుక్ మార్చిన దాంట్లో అంటారు కానీ నాకైతే అది ఇసుక తోడుకుంటూ వెళ్ళారు లాస్ట్ అందులో ఒక రైతు బిడ్డ ఇసుకలో కూడా పాక్కుంటూ వెళ్తాను ఒక సందేశం. అంటే ఎట్లా ఎంత ఒక స్పిరిట్ ఉంది అందులో. మట్టి బిడ్డ అని ఎందుకంటే అంత స్పీడ్గా వెళ్ళిండు. అంతకుముందు అన్ని ఆడిండు కానీ అంత ఇసుకలో కూడా వాళ్ళతో పాటు కూడా అంత కష్టపడి బయటికి రావడానికి ఫస్ట్ వచ్చి మళ్ళీ అది బాగుంది. ఇంకొక అంటే అటెంప్ట్ చేసిన ఫస్ట్ కీలోనే అది ఓపెన్ అయిపోయింది లాక్. అది ఎట్లా అంటే ఫస్ట్ ఇట్లానే వాళ్ళు అదృష్టం దాని మీద ఉన్న నెంబర్ చూసాడంటారా, లేకపోతే ఒక అదృష్టం అంటారా, లేకపోతే కాబట్టి చూసే తీసుకొని తీసుకున్నారు అంటే అది అంటే ఆల్రెడీ అంటే చెప్పాడు కదా, దాంట్లో చెప్పారు కదా, అంటే నేను నెంబర్ చూడలేదు అని చెప్పేసి ప్రశాంత్ చెప్పాడు కదా. అంటే నేను ఫస్ట్ అయితే మనం ఏదో ట్రై చేయడం మనం వంత ట్రై చేసి వెళ్ళింది వెళ్ళగానే వచ్చేసింది. దాంట్లో మన అదృష్టం నెంబర్ చూసినట్టు అది తప్పే. అట్లా అనుకుంటే మన అర్జున్కి కూడా ఫస్ట్ అసలు ఎవరిని తప్పు పట్టి రక్కి పక్కన వేసిన యాక్చువల్ అది వేసిన అమర్దీప్, అది అందరికీ తెలుసు. అది కూడా అంటే అట్లా ఎవరు కావాలని వాళ్ళ గేమ్ అలా ఆడుకుంటూ పోయే ప్రాసెస్లో జరుగుతున్నది తప్ప అదృష్టం అనేది ఏం లేదు. ఆయన కష్టపడడానికి ఫలితం వచ్చింది అంతే. అంటే ఇన్ని రోజులు ఇన్ని సీజన్స్ బిగ్ బాస్ నుంచి అతను ఒక ప్రేక్షకునిగా ఉండి ఒక అభిమానిగా ఉండి బిగ్ బాస్కి ఇన్ని రోజులు అన్నపూర్ణ స్టూడియో దగ్గర వచ్చేసి గేట్ల ముందల నిల్చొని ఎప్పుడు వెళ్ళాలి ఇందులోకి వెళ్ళాలి, నేను ఒక కంటెస్టెంట్గా వెళ్ళాలి అని చెప్పేసి అనుకొని ఇప్పుడు ఒక కంటెస్టెంట్గా వెళ్ళి టాప్ 6లో టాప్ 5లో ఉన్నాడు. కాబట్టి దాని మీద మీ అభిప్రాయం ఏంటిది? కష్టపడ్డాడు, సంపాదించుకుని ఆనందపడుతుంది. ఈరోజు కష్టం ఉంది కాబట్టి జనాల ఆదరణ ఉంది కాబట్టి పెద్దవాళ్ళని గౌరవించే విధానం ఉంది కాబట్టి అన్ని కోణాల్లో ఎటు ఇష్టపడంగా ఆయన పర్ఫెక్ట్ ఉన్నాడు. ఈరోజు జనాలు అక్కడ ఉంచారని ఒక అభిప్రాయం. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. థ్యాంక్స్.